శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ ద్వితీయ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తూ ఒక ఉదాహరణ చెప్పాడండి భగవాను. ఏమిటంటే అది ఒక తాబే అంటే ఆత్మనేవాత్మనా తృష్ట అని చెప్పి తనలో తానే ఆనందపడటం ఎట్లాగా అంటే దానికి ఆయన ఇంద్రియాల నుంచి మనస్సును లోపలికి మళ్ళించుకోవాలి. ఎలాగా అంటే దానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. యథా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఇది మూడో లక్షణం చెప్తున్నాడు. అంటే ఏంటంటే మన మనస్సులో ఉండే కోరికలను మళ్ళీ మనస్సులోపే లోపలికే పెట్టుకోవాలటండి. ఎలాగంటే దానికి ఉదాహరణ తాబేలుటండి. ఈ తాబేలు ఏం చేస్తుందంటే ఏదైనా దానికి కొంచెం చప్పుడు అయినప్పటికీ ఆ తలకాయతో పాటు కాళ్ళతో పాటు అన్నీ కూడా లోపలికి పెట్టేసుకుంటుందండి. డిప్పలాగా చేసి లోపల అంటే బయట ఏదైనా ఎవరైనా కొట్టినా చేసినా ఆ తలకు కానీ కాళ్ళకు కానీ లేకుండా జాగ్రత్త పడుతుంది. అలా ఏ విధంగా అయితే తనలో తానే లోపలికి తన యొక్క అవయవాల్ని తాబేలు పెట్టుకుంటుందో అలాగే మనం కూడా ఏం చేయాలి, మన కళ్ళకి ఆనందం కలిగించాలి. ఏదో సినిమా చూస్తేనే నాటకం చూస్తే ఆనందం కలిగిందండి, దాని మనస్సును లోపలికి తిప్పుకోవాలి. లోపలికి తిప్పుకోవటం అంటే అర్థం ఏంటనమాట, ఏవో తీర్థయాత్రలు చేసావు, ఎవరో శ్రీరంగపట్నంలో చూసావు, లేకపోతేనేమో ఇదేంటి బాలరాముడు ఇప్పుడు ఎంతో అందంగా ఉన్నాడు, ఆయన దర్శనం చేసావు అనుకోండి, కాశీ వెళ్ళావు. ఇవన్నీ చేసినప్పుడు అవి మనసులో జ్ఞాపకం చేసుకొని దాని యందు ఆనందాన్ని పడేట్టుగా ఆ స్తోత్రాలను చదువుకుంటూ దానివల్ల సంతోషం పడేట్టుగా మనస్సును ఏం చేయాలంటే లోపలికి మళ్ళించుకోవాలండి. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య అంటే అర్థం ఏంటనమాట, ఈ ఇంద్రియ విషయాల నుంచి మళ్ళీ అవి లోపలికి మనస్సుకు మళ్ళించుకోవాలండి. మనసుకు మళ్ళించుకోవడం అంటే ఏంటి, ఈ ఐహికమైనటువంటి పాటలు వింటే మనకు ఆనందం కలుగుతుందండి. దాన్ని కొంచెం మార్చుకొని భగవత్ సంబంధమైన పాటలు ఇవాళ ఫోన్లలో అన్నింటిలో కూడా వస్తున్నాయండి. ఆ భగవత్ సంబంధమైన పాటలు వినటం అలవాటు చేసుకో. ఆ బాహ్య సౌఖ్యమైన ఏదైతే అనుకుంటున్నావో దాంట్లోంచి నీ ఇంద్రియాలను ఏం చేయాలంటే లోపలికి భగవంతుని వైపు నువ్వు మళ్ళించుకోగలిగితే అప్పుడు ఒక తాబేలు తన యొక్క కాళ్ళను తన లోపలికి ఎలా మడుచుకుందో అలా గనక నువ్వు చేసినట్లయితే అప్పుడు నువ్వేమవుతావు అన్నట్లయితే నీకు ఈ ప్రజ్ఞ అంటే ఏంటి, ఆ వచ్చినటువంటి వైరాగ్యము స్థిరంగా నిలబడుతుంది అని ఇంకా ఏం చెప్తున్నాడంటేనండి ఆయన, నువ్వు విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః, నువ్వేం చేయాలంటేనండి నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అంటే ఏమిటనమాట, నువ్వు రసవర్జం, ఇక్కడ రసం అంటే ఏంటంటే వాసనలండి. మనసులో జన్మాంతరాల వల్ల కూడా కొన్ని ప్రారంభం వల్ల ఏంటంటే అవి మనతో పాటు వచ్చేస్తుంటాయండి. మంచి వస్తుంది, చెడు వస్తుంది. దాన్నే వాసన అంటే మన వాసన చూడటం కాదు, జన్మాంతర సంస్కారం వలన అవి మనల్ని చెడు చేసేవాళ్ళకి చెడు, మంచి చేసేవాళ్ళకి మంచి, ఆ వాసన లోపల మనసులో ఉండి దానివైపు మనస్సును పరిగెత్తిస్తుంటుంది బాహ్య విషయాల్లో. అంటే ఏంటనమాట, ఒకటి ఏదో కామక్రోధాల్లో వాటి ఎందుకు పూర్వజన్మ సంస్కారం వల్ల ఉందనుకోండి, వాడు పిల్లాడు చిన్నప్పటి నుంచే జంతువులు కొడుతుంటాడు. ఏమిటంటే ఆ సంస్కారం జన్మాంతర సంస్కారం, దాన్ని మనం మార్పించడానికి మనం ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులు. పెద్దవాడే వాడు కూడా మనసులో దాన్ని తప్పు, ఎందుకని నేను జంతువులు కొడుతున్నాను అనేటువంటి ఆ ఆలోచన వాళ్ళలో వస్తే ఆ పిల్లవాడు బాగుపడతాడు. మన గురువు గారు కానీ తల్లిదండ్రులు కానీ వాడు బాగు చేయటానికి ప్రయత్నం చేయాలండి. అంటే ఏమిటనమాట, ఈ ఇంద్రియం ద్వారా వచ్చేటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో వాటి నుండి ఆ ఇంద్రియాల నుంచి మనసులోకి మళ్ళించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దీనికి ఒక ఉదాహరణ ఏం చెప్తారంటేనండి, ఒక్కొక్కసారి మనం ఆహారాన్ని మానేస్తుంటాం. ఎప్పుడు మానేస్తుంటాం, ఏదో అనారోగ్యం వచ్చిందనో లేకపోతే ఏదైనా పుణ్యం కోసమనో మనం ఏం చేస్తామంటే ఆహారం మానేస్తుంటామండి.
ఆ మానేయటం వాటి కోసం మానేయటం కాకుండా అసలు మన శరీరాన్ని ఎంత ఆహారం తీసుకోవాలి అంతే భగవద్గీతలో ఇవన్నీ చెప్తా అండి. తర్వాత అధ్యాయంలో ఆహారం ఎంత తీసుకోవాలి, మళ్ళీ ఏ సాత్విక ఆహారం, రాజసాహారం, తామసాహారం, ఇవన్నీ కూడా మనకు భగవద్గీత ఒక సమగ్ర గ్రంథం అండి. మన మన మానవ జీవిత వికాసానికి సమగ్ర గ్రంథం. అందుకని ఆయన ఏమంటాడు, ఏ విధంగా నువ్వు ఆహారం తీసుకోవాలి, అలా కనుక నువ్వు తీసుకున్నట్లయితే నీ జీవితంలో ఏమవుతుందన్నమాట, దాని మీద నుంచి నీ దృష్టి నీకు అంతర్ముఖుడు నువ్వు అవటానికి నీకు ప్రయత్నం. అంతేకాదుటండి, ఇంకా ఆయన అంటాడండి 61వ శ్లోకంలో, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరాః వసేహి అస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే ఏంటనమాట, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అంటే మీకు అనుమానం అవుతుంది. అంటే ఏంటండి అంటే ఏం లేదండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక విద్యార్థి తెల్లారితే పరీక్షలు చదువుతున్నాడు. వాడికి ఏదో ఒక సినిమా పాడడం వినిపిస్తున్నది. వెంటనే మనసు ఏం చెబుతుందంటేనండి, మనసు చాలా చంచలమండి. అది అంటుంది, పుస్తకం మూసే, ఆ సినిమా బాగా ఉందిరా, నాకు ఇష్టం, ఆ పాట విను అంటుంది. వీడు పుస్తకం మూసేసాడు అనుకోండి, వాడికి ఇంద్రియ నిగ్రహం లేదు. విద్యార్థి దశ నుంచే ఉండాలండి ఈ లక్షణాలు. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటన్నమాట, అప్పుడు ఆ విద్యార్థి మనస్సుకు చెప్పాలి, రేపు నాకు తెల్లారితే పరీక్షలు, ఈ పాట రేపు కాబట్టి ఎల్లుండైనా పరీక్షలు అయిన తర్వాత నేను వినొచ్చు, కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టవాకు, నేను ఇప్పుడు చాలా శ్రద్ధగా చదువుకోవాలి అని ఆ మనస్సుకు వాడు సమాధానం చెప్పుకొని శ్రద్ధగా మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో ఆ పుస్తకాన్ని చదివినట్లయితే ఏమండి, అప్పుడు వాడేంటి, వసేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞ. అప్పుడు వాడు ఆ విద్యార్థి కూడా ప్రజ్ఞుడే, స్థితప్రజ్ఞుడే. అలాగే ఇంకో విద్యార్థి ఎక్కడ ఎడుతున్నాడు, రోడ్డు మీద ఒక వాల్ పోస్ట్ కనిపించింది, సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది కన్ను, నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం, నేను చూడాలంటుంది. వాడు అప్పుడు ఆ కంటికి సమాధానం చెప్పాలి. కంటి ద్వారా మనసుకి వెళ్ళిపోతాయి సంకేతం, ఆ మనసుకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను చూడను, ఇప్పుడు నా కాలాన్ని నేను అర్థం చేసుకోను, ఇప్పుడు నాకు చాలా ముఖ్యము, నా జీవితంలో నా పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు అని కనుక సమాధానం చెప్పగలిగితే, అంటే ఒక్కటే ప్రశ్న అండి, ఇంద్రియం చెప్పినట్టు నువ్వు వింటున్నావా, నువ్వు చెప్పినట్టు ఇంద్రియం వింటున్నదా? అది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. నువ్వు చెప్పినట్టు ఇంద్రియం వింటే, నువ్వు విద్యార్థి అవనివ్వండి, పెద్దవాడు అవనివ్వండి, ముసలివాడు అవనివ్వండి, నువ్వు చెప్పినట్టు ఇంద్రియం వింటే నువ్వు గొప్పవాడివే. ఇంద్రియం చెప్పినట్టు నువ్వు వింటే 80 ఏళ్ళు వచ్చినా అంతే, నీకు ఎన్ని జన్మలైనా నీకు దాంట్లో మార్పు రాదు. ఇది ఒక్కటేనండి దీంట్లో చెప్పింది. ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వేం చేయాలంటే, వసేహి యస్య ఇంద్రియాణి, సమస్త ఇంద్రియాలు కూడా నీ వశంలో ఉండాలి. ఆ నీ వశంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, కామక్రోధలో మోహాలన్నీ కూడా నువ్వు జయించగలుగుతావు. ప్రహ్లాదుడు అంటాడండి, వాడిని అంటాడు, లోకములన్నీ గడియలోన జయించిన వాడు, ఇంద్రియానీకము 6 నీ ఇంద్రియాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, అరిషడ్ వర్గాలు, వీళ్ళు శత్రువులువి. ఈ శత్రువుల వల్లే నీ ఇంద్రియాలు వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నాయి. కోపం వచ్చేస్తున్నది, ఎవరో 2 తన్ని రావాలనుకుంటున్నావు, మహర్షుల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు, యజ్ఞాలు పాడు చేయాలనుకుంటున్నావు. కాబట్టి నువ్వేం చేయాలట, ఏవైతే నీ మనసులో ఉన్నారో అటువంటి ఈ ఇంద్రియాలను నువ్వేం చేయాలట, వీళ్ళని ముందు జయించు, ఈ అరిషడ్ వర్గాన్ని జయించు. వీటిని కనుక జయించినట్లయితే ఓ తండ్రి, ఓ నాన్నగారు, నీకంటే గొప్పవాడు ఎవడు ఉన్నాడయ్యా అని చెప్పాడు, చిన్నపిల్లవాడే. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, వసేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. కాబట్టి అట్లా ఎవరైతే ఉంటారో వాడు స్థితప్రజ్ఞుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు మనవి చేయటం జరిగింది. స్వస్తి.